ఈ వీడియోలో మనం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంఎస్సీ జువాలజీకి మీకు ఏ ర్యాంక్ వస్తే మీకు సీట్ వస్తుంది ఏంటనే దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ కేటగిరీ వైజ్ ర్యాంకింగ్ అనాలైసిస్ అనేది ఈ వీడియోలో ఉంటుంది. అండ్ బిఫోర్ దట్ మీరు ఏంటి అంటే మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంఎస్సీ జువాలజీలో ఎన్ని టైప్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, రెగ్యులర్లో ఎన్ని ఉన్నాయి, ఎస్ఎఫ్లో ఎన్ని ఉన్నాయి అనేది మీరు ఫస్ట్ మీకు తెలియాలి. అసలు మీకు రెగ్యులర్కి ఎస్ఎఫ్కి అసలు తేడా తెలియదు, ఇవేమీ ఐడియా లేకపోతే నేను మీకు కార్డ్స్లో ఒక వీడియో ఇస్తాను, లేదా డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, దాన్ని చూసి ఈ వీడియో చూడడానికి మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. ఓకేనా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఏపీపీ సెట్ అనేది నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అయిపోతుంది మనకి. సెప్టెంబర్ 1 to 10 మధ్యలో ఒక మనకి అప్డేట్ వస్తుంది, నోటిఫికేషన్. అండ్ అలాంటి అప్డేట్స్ ఏమైనా మీకు కావాలనుకుంటే మాత్రం మీరు ఏంటి అంటే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ ఛానల్స్లో మీరు జాయిన్ అవ్వండి. వాటిలో ఒక లింక్స్ ఏంటి అంటే నేను డిస్క్రిప్షన్లో ఉంచేస్తాను, మీరు జాయిన్ అయిపోయి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా వెబ్ ఆప్షన్స్ అలాంటప్పుడు మీరేంటంటే మాకు డైరెక్ట్ డిఎం చేయొచ్చు, మీరు వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అయితే అందుకు కానీ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవాలి ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే మీకు ఏమైనా ఎవ్రీడే ఒక వీడియో వస్తుంది, కట్ ఆఫ్ అనాలైసిస్, లైఫ్ సైన్సెస్కి రిలేటెడ్ కానీ కెమికల్ సైన్స్ ఇలాంటి అన్ని కట్ ఆఫ్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో వస్తుంటాయి. మీరు వాటిని చూస్తూ మీకు ఏంటి అంటే మీకు ఏ యూనివర్సిటీలో మీకు ర్యాంక్ ఎంత ఉంటుంది, ఏంటి ఏ కోర్స్కి ఎంత కట్ ఆఫ్ ఉండాలి, ఈ యూనివర్సిటీలో పర్టికులర్ యూనివర్సిటీలో మీకు ఎంత ర్యాంక్ ఉండాలి ఏంటి అనేది అన్నిటి గురించి వీడియోస్ వస్తుంటాయి, మీకు తెలుస్తుంటాయి. మోస్ట్లీ ఏపీపీ సెట్ మీద ఎవరైతే వీడియోస్ చేయట్లేదు కంటిన్యూస్గా మనం చేసినంట. ఓకేనా. సో అది నేను మీకు చెప్తున్నాను. అండ్ మన వీడియోలో ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏఎన్యూలో ఎంఎస్సీ జువాలజీకి 2026 కట్ ఆఫ్ ఎంత, క్లోజింగ్ ర్యాంక్ ఎంత అనే దాని గురించి చూసుకుంటే మనకి ప్రీవియస్ ఇయర్ డేటా ఉంటుంది కదా, ఏపీపీ సెట్ 2025 డేటా క్లోజింగ్ ర్యాంక్స్ తీసుకొని ఎస్టిమేట్ చేసుకొని నేను మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. నేను జస్ట్ మీకు ఎలా అంటే లైక్ గాల్లో లెక్కలైతే చెప్పట్లేదు, ఫుల్గా ఒక డేటాతో నేను మీకు చూపిస్తూ నేను మీకు చెప్తాను. సో ర్యాంకింగ్ మీకు ఎంత రావాలి, పర్టికులర్ కేటగిరీ వాళ్ళకి మీరు ఏది పెట్టుకోవాలి, ఎస్ఎఫ్ పెట్టుకోవాలా లేకపోతే రెగ్యులర్ పెట్టుకోవాలనే దాని గురించి నేను మీకు క్లియర్ కట్గా చెప్తాను. ఓకేనా. ఇక్కడ నేను మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పదలుచుకున్నాను ఏంటి అంటే మనకి ఏయూ అండ్ ఎస్వియు తర్వాత కాంపిటీషన్ ఉన్న యూనివర్సిటీ, థర్డ్ మోస్ట్ కాంపిటీషన్ ఉన్న యూనివర్సిటీ అయితే మాత్రం మీకు ఏంటి అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. ఓకేనా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మీరు క్లోజింగ్ ర్యాంక్స్ చూశారు కదా, ఆల్మోస్ట్ 1000 అయితే దాటట్లేదు. సో దాన్ని మీరు మైండ్లో ఉంచుకొని కట్ ఆఫ్ దాన్ని బట్టి మీరు పెట్టుకోవాలి. ఓకేనా. ఎలా పెట్టుకోవాలి అంటే నేను మీకు క్లియర్ కట్గా చెప్తాను కేటగిరీ వైజ్ వచ్చేటప్పుడు. ఓపెన్ కేటగిరీకి అయితే లాస్ట్ టైం ఏపీపీ సెట్ 2025 క్లోజింగ్ ర్యాంక్స్లో 771కి ఏంటి అంటే ఎవరికైతే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ వాళ్ళకి ఏంటి అంటే సీట్ అనేది అలాట్ అయింది. ఓకేనా. సో వాళ్ళకి ఈసారి ఎంత ఉంటుందంటే 2026 ఎవరైతే ఏపీపీ సెట్ అటెంప్ట్ చేసి అది జువాలజీలో ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 700 నుండి 850 ఎవరికైతే ఉంటుందో మీరేంటి అంటే మీరు ఎస్ఎఫ్ మాత్రమే పెట్టుకోవాలి. ఓకేనా. రెగ్యులర్ జోలికి అయితే అసలు వెళ్ళొద్దు, రెగ్యులర్ అసలు పెట్టొద్దు మీరు. ఓకేనా. మీరు ఎస్ఎఫ్ మాత్రమే పెట్టుకోండి ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ 700 నుండి 850 ర్యాంక్ ఉన్న వాళ్ళు. ఓకేనా. రెగ్యులర్లో ఎన్ని సీట్స్ ఉన్నాయంటే మనకి దాదాపు 30 సీట్లు ఉన్నాయి. ఓకేనా. ఈడబ్ల్యూఎస్ 3 ఉంటాయి అండ్ టోటల్ 33 సీట్స్ ఉంటాయి. సెల్ఫ్ ఫినాన్స్లో అయితే 12 సీట్లు ఉంటాయి, ఒక టీడబ్ల్యూఎస్కి వెళ్ళిపోద్ది అండ్ టోటల్ 13 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే మాత్రం ఇక్కడ ఉన్న 12 సీట్స్ కానీ ఇవన్నీ ఏంటి అంటే మనకి మోస్ట్లీ కొంతమంది రెగ్యులర్లో అలాట్ అయ్యి ఉంటాయి, కొంతమందికి ఎస్ఎఫ్లో అలాట్ అయినాయి ఇవి చూసుకుంటే. ఓకే నేను మీకు చెప్తాను. అండ్ లాస్ట్లో రెగ్యులర్ ఏ ర్యాంక్ పెట్టుకోవాలి ఏఎన్యూలో. ఓకేనా. సో అది మ్యాటర్. ఇక్కడైతే నేను మీకు ఓపెన్ కేటగిరీ ఆల్రెడీ నేను చెప్పేసిన. బీసీఏ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ టైం 595కి అలాట్ అయింది, ఈసారి ఎంత ఉండొచ్చు అంటే 550 నుండి 650 ఎవరైతే ఉన్నారో మీరు ఈ ర్యాంక్లో ఉంటే 550 to 650 ఫ్లక్చువేషన్లో ఉంటే మీరు మాత్రం ఏం చేస్తారంటే ఎస్ఎఫ్ మాత్రమే పెట్టుకోండి, ఏఎన్యూ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఈసారి ఫస్ట్ ఫేజ్ అప్పుడు ఖచ్చితంగా అలాట్ అవుతుంది. ఓకేనా. అండ్ బీసీబీ చూసుకుంటే మీరేంటి అంటే మీకు 750 వరకు ఛాన్సెస్ అనేవి ఉంటాయి. 750 వరకు ఏంటి అంటే మీకు ఉంటే మాత్రం ఎస్ఎఫ్ పెట్టుకోండి. 500 to 750 ఈ ర్యాంక్ ఫ్లక్చువేట్ అయితే ఎస్ఎఫ్ అనేది బెస్ట్ ఆప్షన్ బీసీబీ వాళ్ళకి. అండ్ బీసీసీ వాళ్ళకైతే మీరు 350కి అయితే మీరేంటి అంటే మోస్ట్లీ రెగ్యులర్ అనేది అలాట్ అవుతుంది బీసీసీ వాళ్ళకి. ఓకేనా. 350 పైన ఉంటారు ఎవరికైతే 500 600 650 ఉంటుందో బీసీసీ స్టూడెంట్స్ ఈ ఇయర్ ఏపీపీ సెట్ 2026 జువాలజీ మీకు ఎస్ఎఫ్ అనేది పెట్టుకోండి. 350 to 650 ఈ రేంజ్లో ఉంటే. ఇన్ కేస్ 350 బిలో ఉంటే మీరు రెగ్యులర్ అనేది చూస్ చేసుకోండి, బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ బీసీడీ చూసుకుంటారో వాళ్ళకైతే మాత్రం లాస్ట్ టైం బీసీడీ స్టూడెంట్స్కి జువాలజీలో మనకి 345కి అలాట్ అయింది. ఈసారి మోస్ట్లీ 394 అనేది దాకా ఛాన్సెస్ ఉంటాయి బీసీడీ స్టూడెంట్స్ ఎంఎస్సీ జువాలజీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అలాట్ అవుతానికి. ఓకేనా. అండ్ SC2
మోస్ట్లీ నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే SE2కి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అండ్ ఈ యూనివర్సిటీ పర్టికులర్ అయితే మాత్రం మీకు 650 వరకు స్టిల్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకేనా. 550 to 650 అయితే SF అనేది ఫస్ట్ ఫేజ్లో మీకు ఖచ్చితంగా ఏంటి అంటే ఎలోట్ అయిపోతుంది. అండ్ రిమైనింగ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే SC3కి అయితే 550 to 650 యాజ్ యూజువల్గా ఉంటుంది. ఓకేనా. వీళ్ళకైతే SFలోనే పెట్టుకోవాలి, ఫస్ట్ ఆప్షన్ ఇవ్వాలి మీరు. సెకండ్ థర్డ్ ఆప్షన్స్ అయితే ఇవ్వద్దు మీరు. ఇప్పుడు నేను చెప్పిన ర్యాంక్స్ వాళ్ళందరూ మీరు ఫస్ట్ ఆప్షన్ ANU ఇవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ మీరు AU ఇచ్చి సెకండ్ ఆప్షన్ AKNU SVU అన్ని ఇచ్చిన తర్వాత లాస్ట్ ANU ఇస్తే మాత్రం మీకు రాదు. ఓకేనా. ఫస్ట్ ఆప్షన్ మాత్రమే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కేటగిరీ నేను ఇక్కడ చెప్తుంది, అసలు కేటగిరీస్ మెన్షన్ చేయకుండా మీకు నేను చెప్పిన ర్యాంక్స్లో మీరు ఫ్లక్చువేట్ అయితే మీరు ఫస్ట్ ఆప్షన్ వెబ్ ఆప్షన్స్ అప్పుడు ANU ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇచ్చి SF ఇచ్చేయాలి మీరు. ఓకేనా. SF ఇచ్చేస్తే MSc జువాలజీలో మీకు సీట్ అనేది ఫస్ట్ ఫేజ్లో అలౌట్ అవుతుంది ఈ ర్యాంకింగ్స్. ఓకేనా. అండ్ ST చూసుకుంటే 595కి ఈసారి మీకు ఏంటి అంటే మోస్ట్లీ చెప్పాలంటే మీకు ST వాళ్ళకైతే 1000 ఆర్ 1500 దాకా ఛాన్సెస్ ఉంటాయి. ఈ ర్యాంక్లో మనకి ఏంటి అంటే 595 అని చూపించారు, కానీ యాక్చువల్లీ ఛాన్సెస్ అయితే ఉంటాయి మీకు. ఈ ర్యాంక్స్ కానీ ఇవన్నీ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న డేటా ఎలా ఫ్లక్చువేట్ అవుతుంది, ఎవరైతే బెటర్ ర్యాంక్స్ కానీ కొంతమంది ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో పెట్టుకొని ANUకి వస్తారు చూసారా, వాళ్ళంటే సమ్ రీజన్స్ వాళ్ళు ఏంటి అంటే వద్దు అండ్ సెకండ్ ఫేజ్లో వాళ్ళకున్న ర్యాంక్ యూస్ చేసుకొని వేరే మంచి యూనివర్సిటీస్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఏంటి అంటే కొంచెం పెండింగ్ అవుతుంది. అలాంటప్పుడు ఫిల్ చేస్తానికి ఏంటి అంటే ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో రాదో వాళ్ళకి ర్యాంక్స్ ఉన్న వాళ్ళకి సెకండ్ ఫేజ్లో ANU పెట్టుకున్న వాళ్ళకి వెళ్ళిపోయిన స్టూడెంట్స్ వాళ్ళ ప్లేస్ని ఫిల్ చేయాలి. కాబట్టి సెకండ్ ఫేజ్లో పెట్టుకున్న స్టూడెంట్స్ వాళ్ళ ర్యాంక్స్ అనేది సీట్ అనేది అలాట్మెంట్ అయిన తర్వాత ఆ ర్యాంక్స్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా. అందుకని మీకు 595 కానీ 771 ఈ ర్యాంక్స్ వచ్చినా కానీ వస్తుందానికి మెయిన్ రీజన్ ఇదే. ఓకేనా. ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు, సంథింగ్ నచ్చక ఫుడ్ కానీ ఫ్యాకల్టీ లేక కానీ సమ్ రీజన్స్ అదర్ రీజన్స్ వల్ల వాళ్ళు వెళ్ళిపోతారు. అలాంటప్పుడు ఏమైంది, ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. సెకండ్ ఫేజ్ అప్పుడు వాళ్ళు ఏంటి ఇలా రిమైనింగ్ సీట్స్ ఉన్నాయని వాళ్ళు ఎవరైతే పెట్టుకుంటారో సెకండ్ ఫేజ్లో స్టూడెంట్స్ అలాంటి వాళ్ళకి ఏంటి అంటే అలౌట్ అవుతుంది. అప్పుడు మనకి ఈ డేటాలో చూపిస్తున్న ర్యాంక్స్ ఉన్నాయి చూసారా, ఇవి డిస్ప్లే అవుతాయి. దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ మనం ఏంటి అంటే ఇలా వస్తుంది ఈ ర్యాంక్ అని ఎక్స్పెక్టెడ్గా మనం చెప్పుకుంటాం. ఇది మ్యాటర్. అయితే మీరు రెగ్యులర్ వాళ్ళు ఉంటే మాత్రం మీరు ఏంటి అంటే మీకు రెగ్యులర్ సీట్ కావాలి ANU ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అయితే మాత్రం మీరేంటి అంటే ఎవరికైతే 200 to 300 ఉంటుందో ఆర్ 200 to 400 ఈ రేంజ్ ఉంటుందో మీరైతే మాత్రం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ ఫస్ట్ ఆప్షన్ ANU ఇవ్వండి, రెగ్యులర్ ఇవ్వండి. ఎందుకంటే రెగ్యులర్లో మనకి దాదాపు 30 సీట్లు ఉన్నాయి, ఖచ్చితంగా అలౌట్ అవుతుంది మంచి ర్యాంక్ ఉంటే. ఇన్ కేసు ఎవరైనా 500 దగ్గరలో ఉన్న ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ ఏంటి అంటే రెగ్యులర్ SF రెండు ఇచ్చేయండి ANUకి. సో అలౌట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. 500 దాటితే మాత్రం మీరు అసలు ట్రై చేయొద్దు అని అంటాను నేను. రెగ్యులర్లో అయితే SF అనేది బెస్ట్ ఆప్షన్, ఫస్ట్ ఫేజ్లో మీకు అలౌట్ అయిపోద్ది. ఓకే నేను సాహసం చేస్తాను, అడ్వెంచర్ చేస్తాను, రెగ్యులరే పెట్టుకుంటాను, హై ర్యాంక్ వచ్చినా కానీ అనుకుంటే అది మీరు సాహసం చేసి పెట్టుకుంటే మీకు వస్తే మంచిదే, రాకపోతే అయితే మాత్రం ఫస్ట్ ఫేజ్ అంతా వేస్ట్ అయిపోద్ది. మళ్ళీ ఇంకో 1 month దాకా ఆగి మళ్ళీ అక్టోబర్ దాకా వెయిట్ చేయాలి మీరు. ఓకేనా. సో సెకండ్ ఫేజ్ వచ్చేదాకా అప్పుడు దాకా మీరు కామ్గా ఉండటమే. సో నేను చెప్పిన ఈ ర్యాంక్స్ బట్టి మీరు పెట్టుకుంటే ఫస్ట్ ఆ ఫేజ్లోనే మీకు సీట్ అనేది అలౌట్ అయిపోతుంది. ఇది మ్యాటర్. అయితే ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయ్యి ఉండి అండ్ మీకు ర్యాంక్స్ నేను చెప్పినవన్నీ మీకు ప్రాపర్గా అర్థమైతే మాత్రం లైక్ చేయండి. వీడియోని లైక్ చేస్తే మీలాంటి స్టూడెంట్స్కి ఎక్కువ మంది తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ సబ్స్క్రైబ్ని కన్సిడర్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.